వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భగవంతుని ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేసే శక్తి కలగజేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు చెరువుగట్టున వెంచేసి ఉన్న సాయిబాబా వారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. భగవంతుని మార్గాన్ని అనుసరించాలన్నారు. ఆయన ఆశీస్సులు ప్రజలకు కలగాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె లక్ష్మణ్ రెడ్డి, సూర్య నాగేశ్వరరావు, నాగవెంకట భూపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సమద్గురు సాయినాథాయ నమః. వేదోక్త దివ్య శ్రీ మంత్రపుష్పం సమర్పయామి. అమ్మ లోపల గర్భగుళ్ళ అందరూ బయటకు వచ్చేయండి అమ్మా. ఒక 20 నిమిషాలు శ్రమ బయటకు వచ్చేయండి. మొత్తం ఎవరు ఉండాలి నేను అక్కడ అమ్మ వచ్చారు బాబా దగ్గర నుంచి పంపించారు అందరినీ. అమ్మ 1 నిమిషం 20 నిమిషాలు అమ్మా. అమ్మ 1 నిమిషం ఆగమ్మా. 1 నిమిషం జోడు మాట అనండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన 20 సంవత్సరాలుగా ఇక్కడ ధర్మకర్తలుగా ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి మరి సద్గురు సాయినాథ్ని పూజించుకుంటాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ అన్నదానం చేసే విధంగా అందరికీ ఆ భాగ్యం కల్పించిన సాయినాథ్నికి ఎప్పుడు కూడా మనం భగవంతుడు నమ్మాలి. నమ్మి సిద్ధాంతాలను ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఫలితం కూడా అదే ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని మరి అందరికి ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో అందరికీ పనిచేసి సేవ చేసే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి కూడా సాయినాథుని దత్తాత్రేయుని కూడా కోరుకోవడం జరిగింది. ఆయన దయతో మన అందరూ బాగుండాలని, అందరూ మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.